కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్కి వెళ్ళినప్పుడు ఎస్ట్రాడియోల్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్ ఇస్తాం కదా. ఆ శాంపిల్ ఇచ్చినప్పటి నుంచి మన చేతికి రిపోర్ట్ వచ్చేదాకా అసలు ఏం జరుగుతుంది లోపల ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. శాంపుల్ కలెక్షన్ కదా, ల్యాబ్ టెక్నీషియన్ ఒక స్పెషల్ ట్యూబ్, అదే వాక్యూటైనర్ అంటారు కదా, దాంట్లో బ్లడ్ తీసి దానిపై మన వివరాలతో స్టిక్కర్ వేస్తారు. లేబులింగ్ చాలా ఇంపార్టెంట్, పొరపాట్లు జరగకూడదు. తరువాత ఆ శాంపిల్ని 3వ ఫ్లోర్లో ఉన్న డయాగ్నాస్టిక్ ల్యాబ్కి పంపిస్తారు. అదే హరేకృష్ణ అనలిటికల్ సర్వీసెస్. అక్కడికి ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు, చాలా సెక్యూర్గా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే టెక్నీషియన్ మళ్ళీ ఆ లేబుల్ మీద పేరు, వివరాలు అన్నీ కరెక్టేనా అని 1కి 2 సార్లు చెక్ చేస్తారు. అంటే ప్రతి స్టెప్లోనూ డబుల్ చెక్ అన్నమాట. ఆ తర్వాతేంటి? ఆ తర్వాత ఆ శాంపిల్ని సెంట్రిఫ్యూజ్ అనే మెషిన్లో పెడతారు. అది చాలా స్పీడ్గా తిరుగుతుంది. దానివల్ల బ్లడ్లో ఉండే సీరం, అంటే ఆ ద్రవభాగం, ఎర్ర రక్త కణాల నుంచి వేరైపోతుంది. అలా వేరు చేస్తారా? మనకు కావలసిన ఎస్ట్రాడియోల్ హార్మోన్ ఆ సీరంలో ఉంటుందా? కరెక్ట్. ఇప్పుడు ఆ వేరు చేసిన సీరం శాంపిల్ని మెయిన్ ల్యాబ్కి పంపిస్తారు. అక్కడ ఒక స్పెషల్ మెషిన్ ఉంటుంది. ఇదో రకంగా చెప్పాలంటే ఒక చిన్న రోబోటిక్ ల్యాబ్ లాంటిది. అసలు టెస్టింగ్ జరిగేది ఇక్కడే. రోబోటిక్ ల్యాబ్ భలే ఉంది. అక్కడెలా చేస్తారు? ప్రతి సీరం ట్యూబ్కి ఒక బార్కోడ్ స్టిక్కర్ అంటించి దాన్ని స్కాన్ చేస్తారు. ఆ వివరాలు కంప్యూటర్లో ఎంటర్ అవుతాయి. దీనివల్ల, అంటే మనుషుల వల్ల, పొరపాట్లు జరగడానికి ఛాన్సే ఉండదు. ముఖ్యంగా చాలా శాంపుల్స్ ఒకేసారి చేస్తున్నప్పుడు బార్కోడింగ్ చాలా హెల్ప్ అవుతుంది. అవును కదా, శాంపిల్స్ మారిపోయే భయం ఉండదు. తర్వాత ఆ వీడాస్ మెషిన్ ఏం చేస్తుంది? అప్పుడు టెక్నీషియన్ E2 టెస్ట్కి కావాల్సిన కెమికల్స్ ఉన్న కార్ట్రిడ్జ్లు, కొన్ని కంట్రోల్ శాంపుల్స్, మన పేషెంట్ సీరం శాంపుల్, వీటన్నిటినీ మెషిన్లో పెడతారు. అంతే, మిగతాదంతా ఆ మెషిన్ ఆటోమేటిక్గా చూసుకుంటుంది. వావ్, అంటే అంతా ఆటోమేటిక్ అనమాట. ఎంత టైం పడుతుంది? ఆ మెషిన్ ఒకేసారి 6 శాంపుల్స్ వరకు టెస్ట్ చేయగలదు. చాలా ఫాస్ట్. శాంపుల్ లోడ్ చేశాక దాదాపు 1 గంటన్నర, అంటే 90 నిమిషాల్లో రిజల్ట్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. గంటన్నరలో రిజల్ట్స్ చాలా ఫాస్ట్. ఆ రిపోర్ట్ వెంటనే డాక్టర్కెళ్తుందా? అక్కడే ఇంకో ముఖ్యమైన స్టెప్ ఉంది. రిజల్ట్స్ వచ్చినా వాటిని నేరుగా ఇవ్వరు. ముందుగా ఆ ల్యాబ్ పాథాలజిస్ట్ ఉంటారు కదా, ఆయన దాన్ని పూర్తిగా వెరిఫై చేస్తారు. మెషీన్ సరిగా పనిచేసిందా, కంట్రోల్ శాంపుల్స్ రిజల్ట్స్ ఓకేనా అని చూసి అన్నీ బాగున్నాయని నిర్ధారించుకున్నాకే సంతకం పెడతారు. ఓహో, అంటే పాథాలజిస్ట్ ఓకే చేశాకే అది ఫైనల్ రిపోర్ట్ అన్నమాట. అప్పుడే ఆ వెరిఫై చేసిన రిపోర్ట్ కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్కి వస్తుంది. అక్కడ డాక్టర్ రామరాజు గారు కానీ, లేదా వాళ్ళ టీంలో డాక్టర్ కవిత, డాక్టర్ ప్రణతి, డాక్టర్ కవితాలక్ష్మి గారు ఆ రిపోర్ట్ని చూస్తారు. ఆ రిపోర్ట్ చూసే వాళ్ళు నెక్స్ట్ డే ఇవ్వాల్సిన మెడిసిన్ డోస్ డిసైడ్ చేస్తారా? ఖచ్చితంగా. ఆ ఎస్ట్రాడియోల్ లెవెల్ని బట్టి డోస్ పెంచాలా, తగ్గించాలా, లేక అలాగే కంటిన్యూ చేయాలా అని వాళ్ళు నిర్ణయిస్తారు. ఇది ఐవీఎఫ్ సక్సెస్కి చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం, టెస్ట్ అయిపోయాక వాడిన కార్ట్రిడ్జ్లు, పిపెట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని జాగ్రత్తగా డిస్పోజ్ చేస్తారు. ఇన్ఫెక్షన్ రాకుండా సేఫ్టీ కోసం అది కూడా ముఖ్యం. మనమేదో సింపుల్గా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అనుకుంటాం కానీ దాని వెనుక ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో చూడండి. శాంపిల్ తీయడం నుంచి బార్కోడింగ్, ఆటోమేషన్, పాథాలజిస్ట్ చెకింగ్, చివరికి డాక్టర్ డోస్ అడ్జస్ట్ చేయడం వరకు ప్రతిదీ కీలకమే. ఈ మొత్తం ప్రాసెస్ చూస్తే మోడర్న్ మెడిసిన్లో టెక్నాలజీ, మనిషి నైపుణ్యం ఎలా కలిసి పనిచేస్తున్నాయో తెలుస్తుంది. ఇలాంటి ఆటోమేటెడ్, సూపర్ ఖచ్చితమైన టెస్టింగ్ మెథడ్స్ భవిష్యత్తులో మెడికల్ డయాగ్నోసిస్ని ఇంకా ఎలా మార్చబోతున్నాయి, వాటి ఇంపాక్ట్ ఇంకెంత ఉండొచ్చు ఆలోచించండి.